బోధన్ రాకాసిపేట్ మోచి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు రవిదాస్ మహారాజ్ 649వ జయంతి వేడుకలు అంబేద్కర్ చౌరస్తా కూడలి వద్ద ఘనంగా జరుపుకున్నారు. సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవిదాస్ మహారాజ్ సమానత్వం, కులరహిత సమాజం కోసం బోధించాడు. ఆయన విశిష్ట ప్రాముఖ్యతని ప్రభుత్వ ఉపాధ్యాయులు సాయిలు స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు మోచి సాయిలు, జేఏసీ శంకర్, మోచి సంఘ సభ్యులు పాల్గొన్నారు. అంటరానితనం నేరమని ఆ రోజుల్లో భావించినటువంటి సమయంలో మాఘ పౌర్ణిమ రోజు, సరిగ్గా ఇదే రోజు 649 సంవత్సరాల క్రితం శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారు జన్మించడం జరిగింది. తను క్రీస్తు పూర్వము 1377 సంవత్సరంలో కాశీ పట్టణానికి శ్రీ గోవర్ధనపురం అన్నటువంటి గ్రామంలో శ్రీమతి కలసాదేవి, శ్రీ సంతోక్ దాసులకు జన్మించడం జరిగింది. చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా బాల్యంలో తను స్వాధ్యాయ పరివారము, అదేవిధంగా సాధు సంతుల యొక్క సాంగత్యంతో నరనరాన యొక్క ఆధ్యాత్మిక చింతన భావనలో తను పెరగడం జరిగింది. వాటికి ఆకర్షితుడై అయితే అంటరానివాడు అనేటటువంటి ఒక కారణంతో తనను గురువులు ఆ రోజుల్లో శిష్యరికము తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది. అయినా సరే పరమాత్ముడే తన యొక్క గురువుగా భావించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడైతే సమాజంలో బానిసత్వాన్ని, అదేవిధంగా అంటరానితనాన్ని, సామాజిక స్పృహను కలిగించినప్పుడే ఈ దేశము మున్ముందు కూడా అభివృద్ధి చెందుతారని ఆ రోజుల్లోనే ఊహించి తన యొక్క భక్తి భావజాలంతో యావత్ భారతదేశాన్ని కూడా ఒక సన్మార్గంలో ఉంచడం జరిగింది. ఇటువంటి మహనీయుడు మా మోచీల యొక్క కుల ఆరాధ్య గురువుగా ఉన్నందుకు మేము ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలోని బోధన్ నగరంలో యొక్క నడిబొడ్డున రాకాస్పేట్ మోచి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 649వ శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని నిర్వహించడం జరిగింది. జై మోచి, జై మోచి, శ్రీ సంత్ సద్గురు రవిదాస్ మహారాజ్ కి, శ్రీ సంత్ సద్గురు రవిదాస్ మహారాజ్ కి. మోచిల ఐక్యత, మోచిల ఐక్యత.